ఈరోజు మా ఇంట్లో లంచ్ రెసిపీస్ ఏంటో చూసేద్దాం రండి. టమాటాలు తీసుకొని వచ్చాను కడగడం కోసం. కందిపప్పు కూడా కడుగుతున్నాను. ఇంకా మామిడికాయల సీజన్ అయిపోయింది కదా, ఒక్క చిన్న మామిడికాయ ఉంటే పప్పు చేద్దామని కందిపప్పు 2 సార్లు కడుక్కోవాలి. కడగకుండా మటుకు పప్పు వేసుకోవద్దు. ఇంకొకటి, నేను నల్ల నీళ్ళతో కడగను, బిందెలో నీళ్లు పట్టుకున్న వాటితోటి మంచినీళ్ళతో కడుక్కొని మంచినీళ్ళు పోసుకుంటేనే పప్పు ఉడుకుతోంది. లేదు అని అంటే కనుక కొంచెం బోర్ వాటర్ అయినా కూడా పప్పు అస్సలు ఉడకటం లేదు. ఇంకా నైట్ కోసం చపాతీ పిండి తడిపాను. చపాతీలు కానీ పూరి కానీ ఏదైనా చేసుకోవచ్చు. ఇంకా మామిడికాయ అయితే పీలర్ తోటి ఇలా సన్నగా కట్ చేసుకొని మామిడికాయ పప్పు అయితే చేసేస్తున్నాను. ఇంకా రబ్బర్ పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసి ఒక 4-5 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచితే సరిపోతుంది. బియ్యం కూడా కడిగి నానపెట్టుకున్న వాటిని మళ్ళీ స్టవ్ మీద పెట్టుకోవాలి. ఇప్పుడు వచ్చేసి నేను 6 టమాటాలు తీసుకున్నాను. టమాటా ఆవకాయ పెడదామని. రోజు కూడా ఆవకాయలు మాగాయలు ఇలా అవుతుంది. అందుకని టమాటా ఆవకాయ తిని చాలా రోజులు అయిందని చెప్పి కొంచెం నూనె వేసేస్తున్నాను. మళ్ళీ మీకోసం కొంచెం నూనె వేసాను. గిన్నెలో ఉంది కానీ అది వాడిన నూనె పచ్చళ్ళకి పనికిరాదు. టమాటాలన్నీ ఇలా కట్ చేసుకున్నాను. టమాటాలు మటుకు చూసి కట్ చేసుకోండి, వాసన వస్తున్నాయి, పురుగులు కూడా ఉంటున్నాయి. నిమ్మకాయ కంటే కొంచెం చింతపండు తీసుకున్నాను. మీ ఇష్టం, ఇంకొంచెం కావాలంటే వేసుకోవచ్చు. పసుపు వేసేసుకున్నాను, ఉప్పు కూడా వేసేస్తాను. ఉప్పు కూడా 3 స్పూన్లు వేసుకున్నాను టమాటా ఆవకాయకి. కారం వేసేటప్పుడు, మెంతిపిండి వేసేటప్పుడు నేను కాల్ మాట్లాడుతున్నాను, అందుకనే వీడియో తీయలేకపోయాను. ఆల్రెడీ ఈ రెసిపీ నా షార్ట్లో ఉంది, ఫుల్ లెంత్ వీడియోలో కూడా ఉంది. ఎవరికైనా డీటెయిల్గా కావాలంటే చూసేసేయండి. చింతపండు కూడా ఇలా కలిసిపోవాలి, మగ్గినట్టుగా అవ్వాలి. ఉప్పు వేస్తేనే తొందరగా వాటర్ అనేది వస్తుంది, టమాటా తొందరగా మగ్గుతుంది. ఇంకా తిరగమూత వేస్తున్నాను. కారం మెంతిపిండి వేయడం అయిపోయింది. నూనె వేసుకొని ఆవాలు, మెంతులు, ఇంగువ, ఎండుమిరపకాయలు ఎక్కువ తినేవాళ్ళు ఎండుమిరపకాయలు ఎక్కువగా వేసుకోండి. ఇక్కడ పప్పులో కొంచెం నీళ్ళు ఉన్నాయని మళ్ళీ స్టవ్ మీద పెట్టి మరిగించుకున్నాను. ఇలా తిరగమూత వేసుకున్నాక వేడి మధ్యలో హోల్ చేసి వేసేసుకోవటమే. ఈరోజు మామిడి పండు కోస్తే మామిడి పండులో కూడా పురుగులు ఉన్నాయి. ఇవి ఇంకా పండలేదు, మీకు చూపించడం కోసం ఇవి ఇక్కడ పెడుతుంటే అది కూడా చేయి జారిపోయింది. లంచ్ చేయడం కంప్లీట్ అయింది. ఈరోజు మా ఇంట్లో లంచ్ రెసిపీస్ ఇవే. మరి బాయ్.